ఐఎఫ్టియు అఖిల భారత జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఐ కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్ 20-21 తేదీల్లో బీహార్ రాష్ట్రంలో తహల్గాం ఎన్టీపీసీ ఆవరణలో జరుగు అఖిల భారత జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని తెలిపారు. మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసి అమలు పరచడానికి ప్రయత్నాలు చేయడం సరైన విధానం కాదని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ ను అమలు పరచడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడం జరుగుతుందని, కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఐక్యంగా ఉండి దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం వల్ల చాలా కాలం అమలు కాలేకపోయాయని తెలిపారు. బీహార్ ఎన్నికలు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావడంతో మరోమారు ఈ 4 లేబర్ కోడ్లను అమలు పరచాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అలాగే అఖిల భారత స్థాయిలో జరుగుతున్న ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో సంస్థ గత కార్యక్రమాలు, ఉద్యమాల్ని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి తహల్గాం ఎన్టీపీసీలో డిసెంబర్ 20-21 తేదీలలో జరగబోతున్నది. ఇవాళ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మోడీ సర్కార్ ఒకవైపున ప్రైవేటీకరణ విధానాలు కొనసాగిస్తూనే 70 ఏళ్ల భర్తావనిలో కార్మికులకు రక్షణ కవచంగా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి నష్టదాయకమైనటువంటి, దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారి వర్గమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారినటువంటి ఈ విషయాన్ని గత 5 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ట్రేడ్ యూనియన్లు పెద్ద ఎత్తున దీని నష్టాలను వివరించారు. దేశవ్యాప్తంగా ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. కానీ ఏనాడు కూడా కార్మిక సంఘాలతో చర్చించకుండా వీటి అమలుకు ప్రయత్నం చేయడాన్ని ఆపివేసి కార్మిక సంఘాలతో చర్చించి పాత లేబర్ చట్టాలని అమలు చేసేటువంటి పరిస్థితులు ఉండే. కానీ మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికి ఇవాళ ఈ 4 కోడ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్స్ కూడా ఈ నెల నుండే అమల్లోకి రావడం జరిగింది. దీని మీద రేపు జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా విస్తృతంగా చర్చించడం జరుగుతుంది. మరో పక్కన దేశంలో ఉన్నటువంటి పౌర హక్కులన్నీ కూడా ఇవాళ ధ్వంసమై ప్రజాస్వామ్యం ప్రశ్నించేటువంటి గొంతుకులను ఇవాళ అణచివేసేటువంటి విధానాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, బి అశోక్, జిఎల్బికేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రాజనర్సు, దుర్గం చంద్రయ్య, కె నారాయణ, కె సదానందం తదితరులు పాల్గొన్నారు.